నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలెనినో దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన ఆర్మూర్ రాజకీయం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడి నేపథ్యంలో అంకాపూర్లో భారీగా మోహరించిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం నిబంధతతో పనిచేసిన వ్యక్తి క్రీస్తు శేషులు దుడ్డు లింగన్న. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లింగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హౌస్ అరెస్ట్. అంకాపూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఆర్మూర్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించిన అధికారులు. పాల్గొని మాట్లాడిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. సూపర్ ఎలెనినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి సుదర్శన్ రెడ్డి హితవు పలికారు. రానున్న రోజుల్లో తాగు సాగునీటి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యోగితా రాణా సమక్షంలో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలెనినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయనే అంచనాల మధ్య భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోవడం, ప్రాజెక్టులో నీటి నిల్వలు క్షీణించడం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 59% మేరకే సాగు పూర్తయింది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత, ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ, హార్టికల్చర్, విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పరిస్థితులను వివరించారు. రైతుల నుంచి కూడా సూచనలు, అభిప్రాయాలు స్వీకరించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించి పరిస్థితులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ వంటి పంటల ఎంపికలో మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. రైతులు సమావేశంలో ప్రస్తావించిన ప్రత్యేక పంటలకు అవసరమైన విత్తనాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సీడ్స్ అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి సాధ్యమైన మేరకు పరిష్కారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అల్లిసాగర్ వంటి ప్రాజెక్టులు దీర్ఘకాల ప్రయోజనం అందించేలా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎలెనినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి పెద్ద విపత్తు కాకపోయినా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తుందన్నారు. ఈ ఏడాది జిల్లాలో సాధారణం కంటే 45% తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు చర్యలను వేగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ రైతులు సమావేశంలో ప్రస్తావించిన ప్రత్యేక పంటలకు అవసరమైన విత్తనాలు
జనాల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సీట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేసి సాధ్యమైన మేరకు పరిష్కారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తాగునీటికి సుమారు 30 రోజులకే సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. నిజాంసాగర్లో 4 టీఎంసీల నీరు కూడా లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈసారి ప్రాజెక్టులను నింపే స్థాయిలో వర్షాలు లేకపోవచ్చనే అంచనాలతో ముందస్తు చర్యలు అవసరమని పేర్కొన్నారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ 5 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 10 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉండడంతో రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చని వివరించారు. కొన్ని చోట్ల నేను నిన్న మొన్న కొంత ఇంపాక్ట్ అవుతా ఉంటే చాలా భయభ్రాంతులకు గురవుతాను. నేను వాళ్ళు ఏదో ఉప్పెన రాబోతుంది అని అంత చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి విపత్తులు మనం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పుడు 70s 70 దశలు 80 దశలు కానీ అప్పుడు విపత్తు చూసినాం. ఇది పెద్ద విపత్తు ఏం కాదు, కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అలర్ట్ అయ్యి అధికారులను అలర్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానివల్ల మనకు జరిగే నష్టం, ఆ నష్ట నివారణ తీసుకోవాలి జాగ్రత్త కోసం వాళ్ళ ఈ సమావేశం చాలా మంది అధికారులు చాలా వివరాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ అంశాలను ప్రస్తావించిన సుదర్శన్ రెడ్డి కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. నీటి లభ్యత, నదుల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మిస్తే ప్రజలకు ప్రయోజనం ఉండదని అన్నారు. కనీసం వర్షాలు లేక తక్కువ వాటతో తక్కువ శాతంతో ఏ పంటలు వేస్తే బాగుంటుందని కన్సల్ట్ అధికారులు పండించిన అనుభవం ఉన్న రైతులని సెక్రటరీ గారు ముంగట డిస్కషన్ చేసి వాళ్ళ ఆలోచనని ప్రభుత్వం దృష్టికి తెస్తే ఏ విత్తనాలు ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుందని మరి అన్ని సూచనలు తీసుకొని మన సెక్రటరీ గారు వాళ్ళు ముందు పెడతారు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు మనం చాలా మాట్లాడచ్చు, కానీ మా మిత్రులు కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా మనం ఉపయోగించుకునేది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంకాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఇంటి వద్దే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గత 2.5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, మరోవైపు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేస్తుందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటే దానిని అడ్డుకునేందుకు ప్రభుత్వ పోలీసులు యంత్రాంగం ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్తుండగా ఎక్కడికక్కడ వారిని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. కొన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10,000 ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా ఇయ్యక విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ దురుద్దేశంతో ఫీ రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. విద్యకు 15% మేము ఖర్చు పెడతామని చెప్పి ఈ 3 సంవత్సరాల 10 లక్షల కోట్ల బడ్జెట్, దాంతోపాటు 4 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 14 లక్షలలో సుమారు 2 కోట్లు విద్య కోసం విద్యాశాఖకు ఖర్చు పెట్టాలి. కానీ దాంట్లో 10% కూడా ఇప్పటిదాకా ఖర్చు పెట్టలేదు. ఫీ రింబర్స్మెంట్ తోటి ముఖ్యంగా ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు
ఇలా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. క్రీస్తు శేషులు దుడ్డు లింగన్న కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుప్పన్పల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ దుడ్డు లింగన్న కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి కొనియాడారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వర్గీయ దుడ్డు లింగన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు లింగన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుడ్డు లింగన్న పార్టీ కోసం జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన నిజాయితీపరుడైన నాయకుడని కొనియాడారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, విశ్వసనీయత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా కార్యకర్తలతో కలిసి ముందుండి పనిచేసిన లింగన్న సేవలను ఎప్పటికీ మరవలేమన్నారు. లింగన్నతో తనకున్న సన్నిహితాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి, ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లింగన్నను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. అలాగే దుడ్డు లింగన్న కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుడ్డు లింగన్న కుమారుడు, కుటుంబ సభ్యులు సందీప్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్లు సాయారెడ్డి, తారాచంద్, నాయకులు బాగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్, కుమార్ రెడ్డి, మోహన్, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఒకసారి కలిసి ఒక దూతలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, సార్ మనం ఇట్లా చేయాలా అట్లా చేయాలని నాకు రోజు ఇన్పుట్ ఇచ్చేవాడు. ఇక్కడ ఎవరు మాట్లాడినా, నా గురించి ఎవరేమన్నా చెడ్డగా మాట్లాడినా వెంటనే దానికి రియాక్ట్ అయ్యి కొట్లాట పెట్టుకున్నటువంటి సందర్భం కూడా చాలా రోజులు ఉంది. పవన్ చాలా ప్రయత్నం చేసాం ఆయన కాపాడుకోవడానికి. ఒక గతంలో ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఇట్లానే ఒక లివర్ ప్రాబ్లమ్ అయ్యి మరి సిరోసిస్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయితే అప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ కొన్ని అలవాట్లు మార్చుకోమని చెప్పడం వల్ల ఆరోగ్యంగా తయారైండు. మేము అనుకున్నాం, ఆయనకు ఒక కళ ఉండే, నేను ఒక ఎమ్మెల్యే కావాలా, నేను తర్వాత సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మన గూపంపల్లి నుండి కార్పొరేటర్గా నిలబడాలా, నా ఆధ్వర్యంలో గూపంపల్లి గ్రామాన్ని ఈ డివిజన్ను అభివృద్ధి చేయాలా అనే ఆలోచన, ఒక కళ ఉండేది పాపం. ఒకసారి మనం ఒక అవకాశం కూడా ఇచ్చినాం, నేను ఎమ్మెల్యే లేనప్పుడు మనం లాస్ట్ టైం 18 తర్వాత. పాపం అది మరి కాస్ట్లీ ఏరియా, అది కొంచెం ఆర్థికంగా తట్టుకోలేక ఒకసారి అంటే ఓడిపోవడం కూడా జరిగింది. కానీ అంటే ఆయన యొక్క విశ్వసనీయత, ఇక్కడ చాలామంది ఉన్నారు నాతో పాటు, ఆయనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు. రాజలింగం ఉన్నాడు, మన చిరంజీవి ఎక్కడున్నాడు, చిరంజీవి వీళ్ళందరూ కూడా పాపము అంటే ఆయన యొక్క సున్నితమైన మనస్తత్వము, ఏదైనా అంటే వెంటనే కొంచెం కోపపడేటోడు, అలిగిపోయేటోడు, మళ్ళీ పిలిస్తే మనకు తెల్లారు వచ్చేది. అంటే అంత మంచి వ్యక్తి నిజంగా మన మధ్యన లేకపోవడం అన్నది చాలా బాధాకరం. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర ఆలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య జలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, కేశవేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపు ఇవ్వడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పీవీఆర్ లోపలికి అనుమతించలేదు. ప్రజలను రెచ్చగొడుతూ స్కూటీలు ఎత్తుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లులో వెళ్లి బంగారం లాక్కోవాలని ప్రేరేపిస్తున్న రాకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినయ్ రెడ్డి ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ కు ఫిర్యాదు అందించారు. అనంతరం ఇంటి లోపల నుండి బయటకు వెళ్లడానికి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇంట్లోనే వినయ్ రెడ్డి తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి రాకేష్ రెడ్డి గెలుపొందాడని, రూపాయికి వైద్యం, సొంత నిధులతో ఇండ్లు నిర్మించి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఏమీ చేయలేదని అన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి రాజీనామా చేసి తనపై మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లహరి, రఘు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ స్కూటీలు ఇవ్వలేదు గనుక
కాంగ్రెస్ పార్టీ లీడర్ల షోరూమ్ల మీద పడి స్కూటీలని లూటీ చేయండి, ఆపితే నా పేరు చెప్పండి అని చెప్పడం కాకుండా ఫీజు రియంబర్స్మెంట్లో చేయని వారు నాయకుల ఇండ్ల మీద పడి దోచుకోండి అనే టైప్లో మాట్లాడిన సందర్భం అందరు కూడా చూసారు. గతంలో 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన కారణంగా నువ్వేమన్నా మంచి కార్యక్రమాలు చేస్తావేమో అని అనుకున్నారు. కానీ పూర్తిగా సినిమా డైలాగ్లకే పరిమితమైండు రాకేష్ రెడ్డి. ఎలక్షన్ సమయంలో ఊరికి 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు. ఒక్క ఊర్లో కూడా ఒక ఇటుక ఇయ్యలే, ఒక దర్వాజా కట్టియలే. మళ్ళీ మాట్లాడుతుండు మేమే 3000 ఇండ్లు కట్టించినామని. సిగ్గుందా నీకు రాకేష్ రెడ్డి? అసలు నీది నోరా మోర్యా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఆర్మూరు నియోజకవర్గాన్ని? రైతుల ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ సొసైటీ పరిధిలో సర్పంచ్ కోలె నర్సయ్య అధ్యక్షతన ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత వ్యవసాయం వైపు వెళ్లాలని ప్రోత్సాహపెట్టడం ద్వారా భూమి ఆరోగ్యం, మానవ ఆరోగ్యం రక్షించవచ్చని, దీనికోసం పెస్టిసైడ్లను తగ్గించి ఆర్గానిక్ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పెస్టిసైడ్ వినియోగం కారణంగా ప్రతి ఊర్లో 20 నుండి 30 మంది క్యాన్సర్ పేషెంట్లు కనిపిస్తున్నారని, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు మారితే ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ ప్రతికూలతలు తగ్గుతాయని, అందుకు ప్రభుత్వ ప్రోత్సాహాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రారంభంలో దిగుబడి 1 నుంచి 2 సంవత్సరాలు తగ్గవచ్చు, కానీ 3వ సంవత్సరానికి పంటలు ఆటోమేటిక్గా వచ్చి పరిస్థితి సాధారణానికి వస్తుందని తెలిపారు. ఆరోగ్యం, పర్యావరణపై పెస్టిసైడ్ల ప్రభావం పడి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని పేర్కొన్నారు. పర్యావరణం ఆరోగ్యంగా లేకపోవడం భూమి ఉత్పాదకతను, ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. పౌష్టికాహారం, ఆర్గానిక్ ఆవశ్యకత, మంచి ఆహారం అందించాలంటే ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అవసరమన్నారు. పెస్టిసైడ్లను వదిలే ప్రకృతి పద్ధతుల వైపు వెళ్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఎరువులు, పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయగలిగితే భూమికి కావాల్సిన పోషకాలు ప్రకృతితోనే అందుతాయని పేర్కొన్నారు. రానున్న రోజులలో మహిళలతో సమావేశాలు, డాక్టర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని అన్నారు. దేశంలో ఎలోనినో ప్రభావంతో వర్షం, సాగునీటి సమస్యలు, కరెంటు సమస్యలు వంటి భారీ సమస్యలను చర్చించడానికి జిల్లా స్థాయిలో ఆఫీసర్లు కలిసి సమావేశమై ఆ సమావేశాలకు సంబంధించి సమన్వయాలు జరుగుతాయని అన్నారు. ప్రజల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యం, భూమి ఆరోగ్యం బాగుండాలంటే ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సర్పంచ్ కోలె నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టవతల నర్సయ్య, ఎంఏఓ రాజు, ఏఈఓ సుభాష్య, అగ్రోనామిస్ట్ శివసాయి, సిఆర్పి చింత శ్రీనివాస్, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆర్మూర్ రాజకీయం వేడెక్కింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో అంకాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాకేష్ రెడ్డి బయటకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించే పాలన కొనసాగుతుందని, ఇప్పటి వరకు విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కొందరు నాయకులు తన ఇంటి మీదకి రావడం సరికాదని అన్నారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎక్కడికక్కడ నాయకులను నిర్బంధించారు. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈరోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తాను. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేనిది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈరోజు 4 లక్షలుగా 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను.
బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి మంజూరు చేసిన బోరు పనులను మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ ప్రారంభించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని ముస్లిం మైనార్టీల ఈద్గాలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో సోమవారం బోరు పనులను ప్రారంభించారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ రామరాజు గౌడ్ శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ ఏఈ వెంకటేశ్వర్లు, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మస్రత్, నాయకులు షేక్ రహీముద్దీన్, ఖలీద్, షేక్ బాబా, వాహెద్, హమీద్, జాహెద్, మధు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో అమ్మమ్మ వంటశాల రెస్టారెంట్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అమ్మమ్మ వంటశాల రెస్టారెంట్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మమ్మ వంటశాల రెస్టారెంట్లు శాకాహారం, మాంసాహారం, రుచి, నాణ్యతతో కూడిన భోజనం సరసమైన ధరలకి లభిస్తాయని అన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆదరించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు అంకాపూర్లోకి వచ్చే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసుల కళ్లు కప్పి వారు ఎమ్మెల్యే ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి అదుపులోకి తీసుకుని జీప్లలో ఎక్కించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీ సవాలు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో అంకాపూర్లో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్మూర్, పిఎస్, నందిపేట్, మోర్తాన్, మాక్లూర్, ఆలూరు మండలాల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ వైపు నుంచి అంకాపూర్లోకి వచ్చి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని శంకర్ నగర్లో గల మధుమా లాంఛ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జిల్లా నాయకులు మధుమాలాంచ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడా తాగునీరు అందించాలని కోరారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడతో పాటు మరిన్ని మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి, ప్రవీణ్, రజక్, రాఘవేందర్, శేఖర్ రాజు, విద్యార్థి విభాగం నాయకులు నందు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలోని అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉత్తమ విద్యార్థులను సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యార్థులు జేఈఈ, నీట్లలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి రాణించాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జ్ అనిల్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోనే రాజకీయంలో రాణిస్తూ ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వర్గీయ బాలాపూర్ రుక్మాబాయ్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బాలాపురం గంగారెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్ రెడ్డి సహకారంతో నిర్మించిన నూతన వంటశాల, భోజనశాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం దాతలను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జలాల్పూర్ గ్రామం అన్ని రకాలుగా చైతన్యవంతమైనదని పేర్కొన్నారు. రాజకీయ భేషజాలు లేకుండా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. గ్రామంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వారి వారి విధానాలకు అనుగుణంగా పనిచేసుకుంటారు. అయినా ఏ రోజు వారిని రాజకీయ దురుద్దేశంతో చూడలేదన్నారు. జిల్లాను వ్యవసాయ రంగంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ మహిళలను కోటీశ్వర్లను చేయడం, పేదరిక నిర్మూలన, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు
కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రూపాయలు 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల ఇలా అనేకమైన కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయి రెడ్డి, తారాచంద్, నాయకులు బాగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్, కుమార్ రెడ్డి, మోహన్, స్థానిక గ్రామ సర్పంచ్ నవనీత వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవస్థానాన్ని, టెంపుల్ను మనము పునర్నిర్మాణం చేసుకున్నప్పుడు మనం చాలా అంటే పవిత్రమైనటువంటి టెంపుల్ ఈ ప్రాంతంలో. మరి జలాల్పూర్ మహాలక్ష్మి టెంపుల్ అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా మరి ఆదివారం నాడు వచ్చి అందరు కూడా దేవునికి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఈ గ్రామంలో ఒక మంచి టెంపుల్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు పెద్దలు గంగారెడ్డి గారు ముందుకు వచ్చి మన 13 లక్షల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ కింద మనకు దేవాదాయ శాఖ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సరే మామయ్య ఎట్లా చేద్దామని అంటే మరి అప్లికేషన్ ఫార్వర్డ్ చేసి ఆ రోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు మన నిర్మల్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సో మరి చెప్పింది మా సొంత ఊరు, మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నాకు టెంపుల్ కావాలని అంటే మనకు ఈ 13 లక్షలు కాకుండా ఇంకా 27 లక్షలు, మొత్తం 40 లక్షలు ఈ టెంపుల్కు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు వీళ్ళు భూమి పూజ కూడా నేను వచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఉండే కాబట్టి నేను ఎమ్మెల్సీగా నేనే ప్రారంభోత్సవం చేయడానికి ప్రోటోకాల్ వైజ్ వీలు కాదు కాబట్టి మరి ఆయన వచ్చేప్పుడు ఇనాగ్రేషన్ చేసినట్టున్నాడు. కానీ సరే అప్పటి నుండి ఈ టెంపుల్ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ యొక్క పవిత్రత ఏంటంటే గ్రామానికి ఈశాన్యం ఉంటుంది, మళ్ళీ ముందడ వాగు ఉంటుంది, స్ట్రీమ్ పాగుతున్నటువంటి వాగు ఉంటుంది కాబట్టి ఇది అంటే వాస్తు ప్రకారం కానీ అన్ని విధాలు కూడా ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది. మరి పురాతన టెంపుల్ చాలా అంటే మహిమ ఉన్నటువంటి టెంపుల్, చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేసి మరి మొక్కులు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఇంత చక్కటి టెంపుల్ ఇక్కడ నిర్మించుకున్నాం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఎలహల్ ఎయిర్పోర్ట్ స్టేషన్ పిఎంసి కేంద్రీయ విద్యాలయంలో సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజల మాస్టర్ అందె జీవన్ రావు అవగాహన కల్పించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు హెల్ ఆంకా ఎయిర్పోర్ట్ స్టేషన్లోని పిఎంసి కేంద్రీయ విద్యాలయంలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజిల్లా మాస్టర్ రాష్ట్ర అవార్డు గ్రహీత అందె జీవన్ రావు అవగాహన కల్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పరిశోధనల ద్వారా తేలిందని ఆ పరిశోధన వివరాలను విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రాతినిధ్యం చేయడం వలన విద్యార్థులలో జ్ఞాపక శక్తి, అభ్యాసనం, సృజనాత్మకత, జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, సమస్య పరిష్కారం మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని గంగా జలాలతో గ్రామ దేవతలను అభిషేకించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోవడంతో గ్రామస్తులు గ్రామ దేవతలకు పూజలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం హనుమాన్ ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కందకుర్తి గోదావరి నదికి వెళ్లి జలాలను తీసుకువచ్చారు. గ్రామంలో ఉన్న దేవతలను అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచంద్ర, వీడి అధ్యక్షుడు మల్కారెడ్డి, గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, కమ్మప్ప, ఎల్లయ్య యాదవ్, నాయుడు పోతన్న, ఆకుల శ్రీనివాస్, మచ్కూరి గంగాధర్, సుభాష్, కట్కం సాయిలు తదితరులు ఉన్నారు. గుపన్పల్లి ఆల్ పోర్ట్స్ పాఠశాలలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై బోనమెత్తారు. నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి ఆల్ పోర్ట్స్ పాఠశాలలో బోనాల పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై బోనమెత్తారు. పూతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. బోనాల పండుగలో పలువురు విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనమెత్తారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వై శ్రీలత, పీఈటీలు ఎస్ రాజు, విజయలక్ష్మి, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రధాన రహదారిపై అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఇసుక ట్రాక్టర్లను ఆటో రిక్షాల ఆర్టీఓ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో మాట వేసి బోధన్ ఎంవీఐ
అశ్విన్ కుమార్ ఆధ్వర్యంలో బృందం వీటిని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొంతకాలంగా డాక్టర్లకు, ఆటో రిక్షాలకు నంబర్ ప్లేట్లను తొలగించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు తమ బృందం విస్తృతంగా దాడులు చేసి పట్టుకుంటున్నామని బోధన్ ఎంవీఐ అశ్విన్ కుమార్ తెలిపారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలు జరిగితే బాధితులకు కూడా ఎలాంటి నష్టపరిహారం లభించదని అన్నారు. ఇకనైనా యాజమానులు పరిస్థితిని గమనించి వాహనాలకు తగు నంబర్లను పెట్టుకుని రోడ్లపైకి రావాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అధికారులను ఆదేశించారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన BLOలు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఓటర్ పేరు వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సంబంధించిన వార్డులోనే నమోదు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత నివాసానికి భిన్నమైన వార్డులో ఓటర్ పేరు నమోదై ఉంటే సంబంధిత నిబంధనల ప్రకారం పేరును ప్రస్తుత వార్డుకు మార్పు, చేర్పు చేసే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ప్రాంతాల వారీగా జాబితాలను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ఈ సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా నిర్వహించి ప్రతి అర్హుడైన ఓటర్ తన నివాస వార్డులోనే నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని BLOలు, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ అమంత్ లక్ష్మణ్, సీనియర్ అసిస్టెంట్ అరుణ, RI అశోక్ సింగ్, BLO పద్మ, మమత, కవిత, నర్మదా, సంగీత, GPO శ్రీకాంత్, గంగాధర్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ పార్లమెంట్ సమావేశంలో అమలు చేయాలని, రాష్ట్రంలో పూర్తిగా మద్యం నిషేధించాలని ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం పేరిట మహిళల హక్కుల్ని కాల్చివేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం మహిళా బిల్లును తీసుకొస్తామని మభ్యపెట్టి గెలవగానే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా నాయకురాలు సత్యక్క, రమ, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, మండల కార్యదర్శి కిషన్, నాయకులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎలెనినో దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, CP సాయి చైతన్య. సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన ఆర్మూర్ రాజకీయం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడి నేపథ్యంలో అంకాపూర్లో భారీగా మోహరించిన పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం నిబంధతతో పనిచేసిన వ్యక్తి క్రీస్తు శేషులు దుడ్డు లింగన్న. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లింగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హౌస్ అరెస్ట్. అంకాపూర్ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. ఆర్మూర్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించిన అధికారులు. పాల్గొని మాట్లాడిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.